నమస్తే ప్రజలారా, నేను మీ పగడాల గౌతమ్. పగడాల ఫ్యాక్ట్స్ ఛానల్ కి స్వాగతం. ఏంది నేను ఎక్కడున్నానని చూస్తున్నారా? ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నాను. అయితే ఢిల్లీకి రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ భారత్ మండపంలో భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో ఈవెంట్ జరుగుతోంది. దాన్ని కండక్ట్ చేయడానికి ఇక్కడ దాకా వచ్చాను. అసలు ఈ భారత్ మొబిలిటీ అంటే ఏంటంటే ఈ దేశంలో అలాగే ప్రపంచంలో ఉన్న టాటా, మహీంద్రా, ఎంజీ, యమహా, టీవీఎస్, హీరో ఇలాంటి కంపెనీల నుంచి ఫ్యూచర్ లో రాబోతున్న లేటెస్ట్ కార్స్ గానీ, బైక్స్ గానీ, అలాగే ఎలక్ట్రిక్ వెహికల్స్ ను ఇందులో చూపిస్తారు. సో వాటిని మీకు చూపించడానికే ఇక్కడ దాకా వచ్చానన్నమాట. సో ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా లోపల ఏమేమి ఉన్నాయో చూసేద్దాం పదండి. ఇప్పుడు మనం హాల్ 14 దగ్గరికి వచ్చాం. లోపల ఏమున్నాయో చూద్దాం. లోపలికి రాగానే ముందుగా ఇక్కడ మహీంద్రా కంపెనీకి చెందిన BE6 ఎలక్ట్రిక్ కార్ అయితే ఉంది. 2024 డిసెంబర్ లో లాంచ్ చేశారు ఈ కార్ ని. సేల్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఇంకా ఈ కార్ ప్రైస్ వచ్చి ఆల్మోస్ట్ 21 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా దాని పక్కనే మహీంద్రా థార్ రాక్స్ 5 door మోడల్ కార్ అయితే ఉంది. ఇంకా ఇది కూడా 2024 డిసెంబర్ లో లాంచ్ అయింది. ఇంకా ఈ కార్ ప్రైస్ వచ్చి 12 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మీరు చూస్తోంది కొత్తగా ఇండియాలోకి అతి త్వరలో రాబోతున్న విన్ఫాస్ట్ కంపెనీకి సంబంధించిన కార్లు ఇవి. ఈ విన్ఫాస్ట్ అనేది వియత్నాం సంబంధించిన కంపెనీ. వీళ్ళు ఫస్ట్ టైం ఇండియాలో బిజినెస్ ని స్టార్ట్ చేయబోతున్నారు. 2026 లో ఈ కార్స్ లాంచ్ అవుతాయని తెలియజేశారు. నెక్స్ట్ ఇప్పుడు మీరు చూస్తుండేది లేటెస్ట్ ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ. అంటే మామూలుగా మనం టాక్సీని ఏ విధంగా బుక్ చేసుకొని వెళ్తామో ఆ విధంగా ఈ ఎయిర్ టాక్సీని బుక్ చేసుకొని గాల్లో తిరగచ్చు అనమాట. ఈ ఎయిర్ టాక్సీని సార్లా ఏవియేషన్ అనే కంపెనీ తయారు చేసింది. 2026 లో మార్కెట్ లోకి తీసుకొస్తామని చెప్పారు. నెక్స్ట్ ఇప్పుడు మీరు చూస్తుండేది టీవీఎస్ కంపెనీకి చెందిన రోరిన్ బైక్. మామూలుగా ఏ బైక్ అయినా ఇద్దరు వ్యక్తులు కూర్చునే విధంగా సీట్ డిజైన్ చేస్తుంటారు. కానీ ఈ బైక్ మాత్రం 2 పిర్రలకు మాత్రమే సీట్ ని డిజైన్ చేశారు. అదే విధంగా దాని పక్కన టీవీఎస్ రోరిన్ 08 మోడల్ బైక్ అయితే ఉంది. సో ఇదైతే మోస్ట్లీ రేసింగ్ అయితే ఎక్కువగా వాడతారు అనుకుంటా. ఇంకా ఇదేమో వాళ్ళ ఛానల్ కి వీడియోని రికార్డ్ చేసుకుంటున్నారు. సో దాన్ని ఇగ్నోర్ చేయండి. అలాగే ఈ బైక్ వచ్చి టీవీఎస్ వార్టెక్స్ 310 మోడల్ బైక్. ఇది కూడా రోరిన్ బైక్ లాగే 2 పిర్రలకి సీట్లను డిజైన్ చేశారు అనమాట. చాలా దారుణం ఇది. మామూలుగానే కూర్చోలేము. దీని మీద కూర్చొని ఏ విధంగా డ్రైవ్ చేస్తారో ఆ తోలే వాళ్ళకి తెలియాలి. ఇంకా ఇదేమో టీవీఎస్ VTS X మోడల్ బైక్. చూడడానికి సన్నగా నాజుగ్గా భలే ఉంది ఇది. నెక్స్ట్ ఇదేమో టీవీఎస్ రోరిన్ కమర్షియల్ బైక్ అని చెప్పాలి. చూడడానికి అచ్చం జావా బైక్ లాగే అనిపిస్తుంది. ఇంకా ఇదేమో టీవీఎస్ iQube ఎలక్ట్రిక్ బైక్. ఇది 2 బ్యాటరీస్ ఉంటాయి ఇందులో. చూడడానికి లేటెస్ట్ డిజైన్ తో తయారు చేశారు. ఇండియాలో అంతగా పనికి రాకపోవచ్చు. ఇంక ఇదేమో టీవీఎస్ X మోడల్ బైక్. ఆండ్రాయిడ్ ఆటో కాన్సెప్ట్ తో వస్తుంది. సో ఇవి టీవీఎస్ నుంచి రాబోతున్న బైక్స్. సో యాక్చువల్ గా బ్యాక్గ్రౌండ్ లో ఫుల్ సౌండ్ ఉండడంతో నా వాయిస్ అంతగా రికార్డ్ కాలేదు. అందుకే సపరేట్ గా వాయిస్ ఓవర్ ఇచ్చి ఈ విధంగా చెప్తున్నాను. ఇప్పటికే మీకు డౌట్ వచ్చి ఉంటుంది లిప్ టు లిప్ సింక్ అవట్లేదు ఏంటి అని. సో దానికి కారణం ఇదే అనమాట. సో మాటల్లోనే హాల్ 1కి వచ్చేసాం. ఇందులో ఏమున్నాయో చూద్దాం. ఇక్కడ చూస్తే టాటా కంపెనీకి సంబంధించిన వెహికల్స్ అయితే ఉన్నాయి. ఇది పాతదే, ఇది పాతదే. ఇదేమో కొంచెం కొత్తగా ఉంది. టాటా కర్వ్ ఎలక్ట్రిక్ వెహికల్. అలాగే ఇంకో కొత్త వెహికల్ రాబోతుంది. అదే టాటా అవీనియా 2026 లో తీసుకురాబోతున్నారు. ఈ కార్ స్పెషాలిటీ ఏంటంటే ఒక ఫుల్ ఛార్జ్ తో 600 కిలోమీటర్స్ వరకు మైలేజ్ ఇస్తుందంట ఇది. అదే విధంగా ఈ కార్ వచ్చి టాటా సైరా. ఇది కూడా సేమ్ ఎలక్ట్రిక్ వెహికల్. ఒక ఛార్జ్ తో 500 కిలోమీటర్స్ వరకు మైలేజ్ ఇస్తుందంట. అలాగే ఇవేమో టాటా కంపెనీకి చెందిన టిప్పర్ లారీలు, స్లీపర్ బస్సులు. వీటిలో స్పెషాలిటీ ఏంటంటే డ్రైవర్ కి సపరేట్ గా ఏసీ క్యాబిన్ అయితే ఉంటుందంట. సో ఇవి టాటా నుంచి 2025 లో రాబోతున్న వెహికల్స్. నెక్స్ట్ హాల్లోకి వస్తే ఇక్కడ ఎంజీకి సంబంధించిన కార్లు అయితే ఉన్నాయి. ఈ కార్ ఏదో కొత్తగా అనిపించింది. MG IME కార్ అంట. దీన్ని చూస్తే తెలిసిపోతుంది ఇండియాలో తోలే కార్ అయితే కాదు ఇది. ఫారిన్ లో తోలే కార్ ఇది. ఎందుకంటే ఇండియాలో రైట్ సైడ్ స్టీరింగ్ ఉంటుంది కదా, కాకపోతే దీనికి లెఫ్ట్ సైడ్ ఉంది. అది కూడా స్క్వేర్ షేప్ లో ఉందన్నమాట. మామూలుగా సర్కిల్ షేప్ లో ఉంటుంది కదా స్టీరింగ్, దీనికైతే స్క్వేర్ షేప్ లో ఉంది. నెక్స్ట్ ఇదేమో MG గ్లోస్టర్. గుంట మంచి పొంగ మీద ఉంది. ఇంకా ఇదేమో లేటెస్ట్ MG7 మోడల్ కారు 2026 లో రాబోతుంది. ఇది కూడా ఫారిన్ లో లాంచ్ అయ్యే కారే, ఇండియాలో లాంచ్ అయ్యే కార్ అయితే కాదు. సో ఇవి MG కంపెనీ నుంచి రాబోతున్న కార్స్. నెక్స్ట్ హాల్ కి వస్తే ఇక్కడ కియాకి సంబంధించిన కార్స్ అయితే ఉన్నాయి. ఇదేమో కియా సెల్టోస్. దీని గురించి తెలిసిందే. ఇది కూడా కియా సోనెట్ 2025 అప్డేట్ వర్షన్ అనుకుంటా. ఇదేమో కొత్తగా ఉంది కియా సిరోస్. 2025 లో ఈ జనవరి 1st వీక్ లో లాంచ్ చేశారు. ఎవరైనా
ఈ కార్ ని వాడుతుంటే కింద కామెంట్ చేయండి ఈ కార్ ఎలా ఉందనేది. నెక్స్ట్ ఈసారి లేటెస్ట్ గా కియా నుంచి రాబోతున్న కార్ అయితే ఇదే అనమాట, కియా కార్నివాల్ ఇన్నోవా టైప్ అని చెప్పొచ్చు. 7 సీట్స్ ఉంటాయి, ఫ్యామిలీకి బాగా యూజ్ అవుతుంది. యాక్చువల్ గా సౌత్ కొరియాలో ఈ కార్ చాలా ఫేమస్ అనమాట, అక్కడ ఎక్కువగా ఈ కార్ ని కొంటూ ఉంటారు. సో దానికోసమే ఇండియాలో కూడా ఈ కార్ బాగా ఉపయోగపడుతుందని ఇండియాలో కొత్తగా లాంచ్ అయిపోతున్నారు. 2026 లో లాంచ్ అయిపోతున్నామని చెప్పారు. ఇంకా ఇవేమో బజాజ్ కంపెనీకి చెందిన ఫ్రీడమ్ సిఎన్జి మోడల్ బైక్స్, సిఎన్జి గ్యాస్ తో నడుస్తాయి. ఇంకా ఇవేమో ఓలా కంపెనీకి చెందిన ఫ్యూచర్ లో రాబోతున్న లేటెస్ట్ బైక్స్ మోడల్ ఇవి. ఆల్రెడీ ఈ వెహికల్స్ ని లాంచ్ చేశారు, కాకపోతే సేల్స్ ఇంకా స్టార్ట్ కాలేదు. ఇంకా ఇదేమో హ్యుండై నుంచి కొత్తగా రాబోతున్న ఎలక్ట్రిక్ ఆటో, ఇది 2026 లో లాంచ్ అయిపోతున్నారు. ఇందులో ఒక దాంట్లో ఏమో 4 పడతారు, ఇంకో దాంట్లో ఏమో 5 పడతారు. అదే విధంగా ఈసారి హ్యుండై నుంచి ఫస్ట్ టైం ఎలక్ట్రిక్ వెహికల్ అయితే రాబోతుంది, అది క్రీటా ఎలక్ట్రిక్ కారు. ఇంకా ఇదేమో హ్యుండై స్టారియా 7 సీటర్ కారు, ఇన్నోవా టైప్ అని చెప్పొచ్చు, కాకపోతే లగ్జరీ కార్ అనమాట ఇది. నెక్స్ట్ హాల్లోకి వస్తే ఇక్కడ మారుతి సుజుకి కంపెనీకి సంబంధించిన కార్లు అయితే ఉన్నాయి. అందులో ఫ్రోనెక్స్, జిమ్మీ, వింటారా, డిజైర్, సో ఇవి 2025 లో మారుతి సుజుకి కంపెనీ నుంచి రాబోతున్న కార్లు. నెక్స్ట్ హాల్కి వస్తే ఇక్కడ లెక్సస్ కంపెనీకి సంబంధించిన కార్లు అయితే ఉన్నాయి, ఇది కూడా లేటెస్ట్ మోడల్ అని చెప్పాలి. నెక్స్ట్ ఇక్కడేమో హీరో కంపెనీకి సంబంధించిన బైక్స్ అయితే ఉన్నాయి. ఇదేమో హీరో విదా 2 ఎలక్ట్రిక్ బైక్. అలాగే ఎంతో మంది ఎంతో ఇష్టంగా వెయిట్ చేస్తున్న హీరో ఎక్స్ట్రీమ్ బైక్, ఇది చాలా మంది కామెంట్ చేశారు అది ఉంటే చూపించండి అని. సో హీరో ఎక్స్ట్రీమ్ బైక్ అయితే ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇదేమో బైక్ కమ్ ఆటో, అంటే విడిగా బైక్ ని తీసుకొని తోలొచ్చు, అదే విధంగా ఆటోకి కనెక్ట్ చేసుకొని తోలొచ్చు, 2-in-1 అని చెప్పాలి. నెక్స్ట్ ఇది ఎక్స్ట్రీమ్ బైక్. నెక్స్ట్ మార్చ్ లో సేల్స్ స్టార్ట్ అవబోతున్నాయి. ఏమంటాక బంద్ చేసావా? చేసే ఉంటావులే. ఇంకా ఎంతో మంది ఎదురు చూస్తున్న రాణి తరుణం వచ్చింది, అదే ఈ ఇయర్ లో రాబోతున్న యమహా 350. ఇంతకు ముందు యమహా క్రక్స్ ఉండేది కదా, సో దానికి అప్డేట్ వర్షన్ ఇది. ఇంకా ఇదేమో FZ R15, వీటి గురించి మీకు తెలిసిందే. ఇంకా అసలైంది ముఖ్యంగా దీని గురించి చెప్పాలి, యమహా RX100 2026 లో రాబోతుంది. యాక్చువల్ గా ఈ RX100 కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, అప్పట్లో ఎంత ఫేమస్ బైకో అందరికీ తెలిసిందే. అయితే సౌండ్ పొల్యూషన్ వల్ల గవర్నమెంటే ఈ బైక్ ని బ్యాన్ చేసింది. కాకపోతే ఈసారి ఆ సౌండ్ అనేది తీయేసి నార్మల్ గానే తీసుకురాబోతున్నారు, ఇంకే చేంజ్ లేదనమాట. చూస్తే ఆ విధంగానే ఉంది. అప్పుడు RX100 ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉందన్నమాట, ఏ మాత్రం చేంజ్ లేదు. 2026 లో మార్కెట్ లోకి తీసుకురాబోతున్నామని తెలియజేశారు. సో అదండి, చూశారు కదా. ఇందులో మీకు ఏది నచ్చిందో, అలాగే మీరు దేనికోసం వెయిట్ చేస్తున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.